థ్యాంక్ యూ బ్రదర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. తప్పైనా పర్లేదు, టాటా గారి మీద అభిమానంతో అలా చెప్పాను. అబ్బా క్వశ్చన్ తప్పు చెప్పానని చెప్పవే. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి ఆది గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? సో మళ్ళీ చెప్తున్నాను. పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? సో సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిఎస్ వాత్సల్య, బాలిక సమృద్ధి పథకం అండ్ పిఎం కుసుమ్ యోజన. ఈ 4 ఆప్షన్స్లో 1. పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరేమిటి? హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాడా? ఈడో దరిద్రుడు వచ్చాడు, దరిద్రపు వెధవ. ఎందుకు వస్తారా మీలాంటి వాళ్ళు? ఏం పోయే కాలం వచ్చి వస్తుందో మీకు అర్థం కాదు. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సురేష్ బ్రదర్. షేక్ షఫీ గారు హాయ్. నాని గారు నాని తమ్ముడు ఆన్సర్ చూస్తున్నావా? హలో, మీది ఆంధ్ర తెలంగాణనా? సో ఆంధ్రనే అండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అండి మాది. వీరస్వామి గారు వాత్సల్య అంటున్నారు తమ్ముడు. ఆన్సర్ చెప్పావా, అందుకే అలా చూస్తున్నావా? మేడం తెలంగాణ మాది. ఓకే అండి. హాయ్ మేడం ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ అండి బాలు గారు. గుడ్ ఆఫ్టర్నూన్, భోంచేశారా? హాయ్ స్మైల్ సూపర్ అక్క. థ్యాంక్ యూ అమ్మా. వాత్సల్య అంటే చిన్నపిల్లల గురించి కదక్క, సరిపోయావు. వాత్సల్య అంటే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు చెప్పేస్తావా? పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిఎస్ వాత్సల్య, బాలిక సమృద్ధి పథకం, పిఎం కుసుమ్ యోజన. సో వాత్సల్య అంటే చిన్నపిల్లల గురించే కదా. ఈ విషయం ఐశ్వర్యరాయ్కి తెలుసా? వెళ్ళి అడుగుద్దాం నాన్న. సంజీవ్ గారు హాయ్. ఓకే మేడం గారు, మాకు ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతాం, చెప్పండి. ఓకే అండి వీరస్వామి గారు. బోలిశెట్టి ప్రతాప్ గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. భోంచేశారా? జై శ్రీరామ్ అండి అభి గారు. థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు. సో పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? సో సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిఎస్ వాత్సల్య, బాలికా సమృద్ధి పథకం అండ్ పిఎం కుసుమ్ యోజన. సో నేనైతే ఒకటి పెడుతున్నాను. గోపి తమ్ముడు నువ్వు చెప్పిందే కరెక్ట్. సో ఎన్పిఎస్ వాత్సల్య. హాయ్ భోంచేశారా? హరి గారు హాయ్ అండి. సో నేను ఇంకా భోంచలు మీరు చేశారా? హాయ్ నసీమా గారు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? భోంచేశారండి. స్వాతి గారు హలో. సో ఎన్పిఎస్ వాత్సల్య అంట పిల్లల భవిష్యత్తు గురించి భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ఎన్పిఎస్ వాత్సల్య. సో మీరు నా జడ మీద పడ్డారు ఏంటండి? జడ ఊడిపోతుందని నేనే అడుగుతుంటే. సరే, అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాలకు వెళ్ళగల సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? నాని వింటున్నావా? క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా. అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాలకు వెళ్ళగల సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? రష్యా, చైనా, ఉత్తర కొరియా అండ్ ఇరాన్. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్. అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాలకు వెళ్ళగల సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణి